మన యొక్క సాక్షి ఆరంభంలో ఇలాగ ఆరంభించబడింది. లేమిలో నుండి సమృద్ధిలోకి ఆరంభించబడింది. మానములో నుండి ఆశీర్వాదంలోనికి ఆరంభించబడింది. శూన్యములో నుండి సమస్త సమృద్ధిలోనికి వచ్చింది. అయితే రోజులు గడిచిపోయి ఇప్పుడు మనం ఎంత పడిపోయామంటే ఆశీర్వాదంలో నుండి శాపంలోనికి పడిపోయాము. జీవంలో నుండి మరణంలోనికి పడిపోయాము. ఉన్నతమైన స్థానంలో నుండి లోయలోనికి పడిపోయాము. ఆత్మీయత నుండి శరీరంలోనికి పడిపోయాము. దైవికమైన కార్యాల్లో నుండి మానవ లోకంలోనికి పడిపోయాము. సమృద్ధిలో నుండి లేమిలోనికి పడిపోయాము. బలములో నుండి బలహీనతలోనికి పడిపోయాము. దైవత్వములో నుండి సాతానులోనికి పడిపోయాము. మన సాక్ష్యం ఇంత గొప్పగా ఆరంభించబడింది. ఈ పరిచర్య ఆరంభం ఇంత ఘనముగా జరిగించబడితే ఇది నా నీ పరిచర్య ఇంత భ్రష్టపడటానికి కారణం నువ్వు కాదా, నేను కాదా?